అరే వదులు. పోతానవే స్నానం చేయడానికి పోతాను. స్నానానికి నీకు కూడా రావచ్చా? ఏమో అవసరం లేదు. ఒక ముద్దు ఇవ్వాలి. నేను ఇయ్య. అరే ఒక్క ముద్దేనే? ఒక్కటైనా 100 అయినా నేను ఇయ్య. మొన్న నువ్వు అడగంగానే నేను ఇచ్చినా ఇలా ఇప్పుడు నేను అడుగుతాను ఎందుకు ఇవ్వవే? అరే ఇగో ఏంటిది? బెడ్ కాఫీ లెక్క నాకు బెడ్ ముద్దు ఇవ్వాలి. నేను ఏ ముద్దు ఇయ్య. అట్లా కాదే. మరి ఎట్లనే? ఒక్కటే నేను ఇయ్య. ఏంటి అది? అది అంటే ఒక్క ముద్ద. సరే కళ్ళు మూసుకో. ఏంటిదే? గొంతు ఎండకు పోతాను మంచినీళ్ళ లాగా. ఇక నాకు చాలే. వారం దాకా ముఖం కడుక్కోకుండా ఇంకా ఇక నువ్వు తాళానికి. అబ్బా నాకు సరిపోలేదు మరి. రోజు డ్యూటీ చేసి కొడుకును బిడ్డను దింపాలి. అమ్మా వాళ్ళంతా కూడా నొప్పులు. అమ్మతోడే ఇది మళ్ళీ వచ్చిందా? మా నువ్వేంది మా ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినా. సారీ మా నువ్వు అనుకోలేదు, మీ బిడ్డ అనుకున్నా. సరే సరే అల్లుడు, నేనేదో మాట వరుసకి ఏడాది లోపు మనవడో మనవరాలు కావాలంటే అదే పనులు ఉన్నట్టున్నావుగా. అంటే మామూగడ మాడబోద్దని నీ మాట నిలబెట్టాలని అందుకే గదే పని మీద ఉన్నా. సరే సరే అల్లుడు, అది సరే కానీ ఇంట్లో ఎవరు కనబడతలేరు? మా బిడ్డ ఎక్కడ పోయింది? ఎట్లేదు మావా, ఇప్పుడే తాళం చేసి అది ఊళ్ళో చిన్న పని ఉంటే పోయింది. సరే నువ్వు ఎందుకు వచ్చినావు మా అసలు చెప్ప చేయకుండా? ఏం లేదు అల్లుడు, మీ ఊళ్ళో చిన్న పని ఉంటే వచ్చిన, అట్నే ఇక్కడ దాకా వచ్చిన కదా, ఒకసారి బిడ్డను నేను చూసిపోదామని వచ్చిన. అది సరే కానీ ఇంతకీ మావాడు ఎక్కన్నాడు? రాడట్నే ఊరికి? వస్తా అన్నాడే. నేనే 4 రోజులు ఉండిపోతూ తీరారా, పోయి చేసే పని ఏమున్నదిరా, ఉండరా అని చెప్పిన. అందుకే నేనే ఉంచుకున్నా. పంపితా తీరా అమ్మా, ఎందుకు వాళ్ళు లేకపోతే చేయడతలేదు ఏంది? వాడు చెయ్యి కింద ఆ పని ఈ పని చూసుకుంటాడు కదా, వాని పని నా పని అన్ని చూసుకోవాలంటే నాకు పని ఎక్కువైతుంది. వాడు ఉంటే ఏదో పనికి పనికొస్తాడు, వాడు ఎక్కడికి పోతే అక్కడనే చేస్తాడు. అట్లే నేనే ఉండమన్నా తీ తాప. సరే సరే ఎడబడి మరి ఒకసారి ఫోన్ కొట్టు. ఫోన్ ఎందుమా అవన్నీ మాట్లాడాలని అత్తనే ఉండే. కాకా అంతా నిమ్మనమని అనే గిటొచ్చినావు? ఏం లేదురా, ఊళ్ళో పని ఉంటే వచ్చినా, అట్నే మీ ఇద్దరు ఇన్నే ఉన్నారు కదా అని చూడ్డానికి వచ్చిన. నేనైతే చిన్న పిండి దగ్గరికి వచ్చిన వచ్చని నేను అనుకుంటాను. ఏంద్రా అల్లుడు ముందట మాటలు? ఏంది మావా, నీ ఇత్తనాలు మా ఊళ్ళో కూడా ఉన్నాయండి. ఊకో అల్లుడు, వాడేదో మాట్లాడతారు కానీ. అవునరా, వీడికి కొత్త ఈయనే ఉంటావా? ఊళ్ళో పనులన్నీ ఎవరు చూడాలరా? అత్తడిదియే నేనే ఉండవని చెప్పినా కానీ నువ్వు 4 రోజులు ఉండు మంచిగా. నువ్వు అంటావు అక్కడ ఊళ్ళో పనులు, పొలంలో విత్తనాలు వేసినావు, అన్ని చూసుకోవాలి కదా, పిండి చల్లాలి, మందు చల్లాలి, అవన్నీ పనులు ఉన్నాయి కదా. ఉంటేనే ఉంటాయి మా ఊకు కొత్తవానే. నాటుకోడి తెప్పిస్తా, ఇంత కళ్ళు తెప్పిస్తా, మంచిగా పుట్టుబడి ఎంజాయ్ అవుతుంది. ఊకే పనులే కదే, అప్పుడప్పుడు అల్లునింటికి వచ్చినప్పుడు ఉండాలి. నువ్వు ఉట్టి చేతులతో మేనం అనుకో, అల్లుడు ఏమాడుచుకున్నారన్న ఇజ్జత్ పోదా మా ఊళ్ళే. అట్లా కాదు అల్లుడు, నువ్వు మా ఇంటికి వస్తే నేను చూసుకోవాలి కానీ నాదేమున్నది అల్లుడు.
నాకు అట్లే ఉండదు కానీ అవురా అనిల్ గారి దగ్గర కళ్ళు ఇట్లా అడగపోయినవరా? హే తెత్త తీయరా అదే బా ఊకే కళ్ళేనానే మా కాకకి ఈసారి రాయల్ స్టాక్ తెప్పి. అంతే అంటావారా? అంతే. అగో అక్క బాగున్నావా? బాగా ఎప్పుడొచ్చింది? బాగా ఇప్పటిదాకా బాగానే. నువ్వెప్పుడు దిగబడుతుంది నా ఇంటి మీద? మొన్ననే వచ్చిందే. మంచిగా అయిందా అన్నమ్మ ప్రయాణం ఇట్లా? బాగానే అయిందిరా తల్లి దయ వల్ల. నీ పెళ్ళానికి రెండో పెళ్లి చేస్తే అది ఇదని మాట్లాడిండు. వీడు ఏం ముఖం పెట్టుకొని వచ్చిండ్రా మన ఇంటికి? అయ్యో గట్లేని కట్టవక్క, చిన్నోళ్ళు ఏదో తెలిసి తెలియక రెండు మాటలు మాట్లాడేలు గవ్వే పట్టుకొని ఉంటావా? మనమే చూసుకోవాలి కదా పెద్దోళ్ళం. చూసుకుంటాం మా అమ్మ చూసుకుంటాం. వీడు మంచోడు కాక నేను మందిరంటే ఏమవుతుంది? నా ముఖం మంచిగా అద్దం వల్ల కొట్టుకున్నట్టున్నది నా బతుకు. అగో అత్తమ్మ ఎప్పుడు వచ్చిరు? మంచిగున్నారా? ఏది పట్టది ముట్టుకుంటావేంది నువ్వు? అసలే సమ్మవ తల్లి బంగారం. ఇప్పుడు నేను ముట్టుకుంటే ఏమైంది అత్తమ్మ? ఏంట్రా దీని కూడా రానిచ్చినావా? అది కాదమ్మా, అది తప్పు తెలుసుకొని క్షమించని కాళ్ళ మీద పడ్డది. అందుకే మంది అందరినీ దిగేసుకొని కూర్చున్నావు 2 రోజులు లేకపోతే. అయినా తెలుసురా నీ గురించి నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఆయన వాళ్ళకి ఆకన పెట్టుడు, కానోళ్ళకి కంచాలలో పెట్టుడు తెలుతాందిరా నీకు. నువ్వు ఇద్దరు లెక్కలు ఎవరా నువ్వు? ఇదేమో మందు పెట్టిందిరా నీకు. అయినా మీ గురించి నాకేంద్రా? అరే తాళం వేసి ఉన్నది చెల్లేదురా అని అడుగుతా 4 చూపులు చూస్తావేంద్రా? అమ్మా అది లొల్లి పెట్టుకొని దాని ఇంటికి అది పోయింది. 2 రోజులు అన్న కడుపు నిండా వండి పెడతా అంటే వచ్చిన మనిషి నొల్లి పెట్టుకొని వెళ్తే నేను ఎట్లా నమ్ముతారా? అడ్డమైన మందులంతా ఎంబడి వేసుకొని నొల్లి చేసి పంపించినావురా. నా బిడ్డ గురించి నాకు తెలియదారా? ఇట్లా తయారైనవేంద్రా? అయినా నా బిడ్డ దగ్గర పోయి నేను మాట్లాడదు. ఏం మనుషులరా మీరు? ఇక మాట్లాడరా మీరు? అట్లా కాదమ్మా. పిలవక ఇంకోసారి అమ్మా అని. అల్లుడు ఏమైంది మీకు మీ చెల్లెకు? మీ అమ్మ గట్ల అనుకుంటా పోతుంది. ఏం లేదు మా, ఇది వచ్చిందని చెల్లె లొల్లి పెట్టుకొని పోయింది. అట్లా కాదే కాక, వీళ్ళ చెల్లె ముఖం చూడకుండా మాటలు మాట్లాడింది మొన్న. నూకరా, అది కాదల్లుడు. వాళ్ళు తొందరపడ్డారని మనం కూడా తొందరపడతామా? ఒకప్పుడు వీళ్ళు కూడా తొందరపడ్డారు. వీళ్ళు తప్పు తెలుసుకొని ఇంటికి వచ్చినా లేదా? చెల్లె ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు మనం తొందరపడద్దు. వీళ్ళు కోపం మీద ఉన్నారు, నువ్వు కొంచెం సర్ది చెప్పాలి. కానీ వీళ్ళు ఎగిరిలని చెప్పి నువ్వు వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం కరెక్టేనా? ఇంటి ఆడిబిడ్డ అంటే మంచిగా చూసుకోవాలి. వాళ్ళు కోపంతో ఉంటే మన ఇంటికి మంచిది కాదు. అంత చెప్పినా కూడా ఇల్లేదే. కోపంలో ఒక మాట అన్నా దానికే తొందరపడది పోయింది. అది కాదల్లుడు, వాళ్ళు తొందరపడ్డారని నువ్వు ఆలోచించకు. ఒక్కసారి వాళ్ళ ఇంటికి పోయి బావ కాళ్ళు పట్టుకున్నావు అనుకో, ఖచ్చితంగా క్షమిస్తాడు. బావ కాళ్ళు పట్టుకుంటూ వస్తారంటే 100 సార్లైనా పట్టుకుంటామా, కానీ బావ నా ముఖమే చూస్తలేడే. లేదల్లుడు, కోపం లేదు మాట అన్నంత మాత్రాన ఎప్పటికి అవే పట్టింపులు ఉంటాయా? మనుషులు అంటే వాళ్ళు మారరా? ఒక్కసారి మనం ప్రయత్నం చేసి చూద్దాం, పోయి ట్రై చేద్దాం. అమ్మ ఎట్లాగో పోయింది కదా, మీ అందరూ మంచిగా కలిసి ఉండాలని కదా నా బిడ్డను మీ ఇంటికి పంపించింది. ఇప్పుడు నా బిడ్డ వచ్చినాక మీ చెల్లె పోయింది అనుకో, ఏమంటారు? ఇప్పుడు మీ అమ్మనే అన్నది కదా ఇది వచ్చి నా బిడ్డను నిలగొట్టిందని చెప్పేసి. రేపు ఊరోళ్ళంతా ఏమంటారు? నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు. బావ కాళ్ళ మీద పడితే ఖచ్చితంగా క్షమిస్తాడు. కావాలంటే నేను సర్ది చెప్తా. అవునయ్యా, బావి కూడా మనతో వస్తా అంటాను కదా, అందరం కలిసిపోయి అడుగుదాం పండు అన్నయ్యని. వినరా? ఏమైంది? ఏమైంది బిడ్డ? అల్లుడు, నా మాట రిజైన్ చేసినావు. కంగ్రాచులేషన్స్ అల్లుడు. కంగ్రాచులేషన్స్. ముందుగాల ఈ ముచ్చట చెల్లె బావకు అమ్మ చెప్పాలి. చెప్దాం బాడికి. ఎవరసిన ఎడతానో ఎందుకు ఎడతానో? మీ అన్న బాగానే చేసిండు మర్యాద, రాస మర్యాదలు, అందుకు ఎడతానవా? నా పుట్టింటికి నన్ను దూరం చేసింది. అది ఏ పాట బాగుపడుతుందేమో. అది నాశనం అయ్యేదాకా నేను ఇచ్చిపెట్టదని చూడు. నీకు నేను మొదటి నుంచి చెప్పుకుంటా వస్తానా? నా మాట విన్నావానే?
ఇప్పుడు బాగా ఎడతాను. అక్కడ నా మునుపటి బామ్మడిది కాదు, మునుపటి మనుషులు కూడా లేరు. అర్థమైందా? నేను చచ్చినా వాడు రావద్దు, వాడు వచ్చినా నేను పోను. అర్థమైందా? ఆముండంటే నన్ను ఎందుకు పోదండనో మా అన్నను ఎందుకు సావంటానా నువ్వు? దాన్ని ఎలా కొడతా కావాలంటే నేను. బిడ్డ అమ్మా